హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ సీరీస్ ఆఫ్ స్టీవెన్ ప్రియ. ముందుగా మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమికి మా చిన్ని కన్య కోసం మేము ఏం చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. కృష్ణాష్టమికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము ఎన్ఆర్ఐ హుకుమ్ అనే ఒక పేజ్ నుండి ఆర్డర్ చేసాం. బాబుకు కావాల్సిన కృష్ణుడి ఆర్నమెంట్స్, డ్రెస్ అన్నీ వాళ్ళే షాప్ చేసి పంపించారు. కానీ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో, ప్రతి ఈవెంట్‌లో ఐ లైక్ టు యాడ్ ఫ్లవర్స్ వన్ ఆర్ ది అదర్ వే. అందుకని ఫ్లవర్ గార్లెండ్ చేద్దామని నేను, స్టీవ్ మార్నింగ్ వెళ్ళి స్టోర్‌కి ఫ్లవర్స్ తీసుకొనొచ్చాం. బాబు చిన్నోడు కదా! పెద్ద పెద్ద రోజెస్ వాడి నెక్‌కి హెవీ అవుతాయని యాక్చువల్‌గా నేను వేరే కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనుకున్నా. అవి లేవు. సో, లక్కీలీ చిన్ని రోజెస్ ఉంటే అవి తీసుకొనొచ్చాను. సింపుల్‌గా ఒక చిన్ని గార్లాండ్ చేశాను అలాగా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి వెళ్ళాము. స్టీవ్ వాళ్ళ మామ్ ఇంకా జిమ్ వాళ్ళ ఇంటికి. సో, కృష్ణాష్టమి కూడా వాళ్ళతోనే అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. బాబుకి ఒక్కొక్క ఆర్నమెంట్ వేస్తుంటే వాడెంత ముద్దుగా అసలకి గోల చేయకుండా వేయించుకున్నాడు. నాకీ ఆర్నమెంట్ సెట్ ఎంత నచ్చిందంటే ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ బాబుకి చాలా బావుంది. వీడి కోసమే చేసినట్టు అనిపించింది. లైక్ ఐ వుడ్ లైక్ టు పర్సనల్లీ థాంక్ ఎన్ఆర్ఐ హుకుమ్ మా బాబు కోసం ఇంత మంచి ఐటెమ్ పిక్ చేసినందుకు. పక్కనే వేరే ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతుంటే వాడు తల తిప్పి వాళ్ళ మొహంలో మొహం పెట్టి మరీ చూస్తున్నాడు. ఈరోజు జిమ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిన్నర్‌కి వచ్చారు. ఇయర్లీ వన్స్ జిమ్ ఇలాగా ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్ అండ్ వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ మొత్తం వస్తారు. జిమ్ అంటే స్టీవ్ వాళ్ళ స్టెప్ డాడ్. తారక్ ఎక్కడ పీకి పక్కన పడేస్తాడో ఏమో అని భయపడ్డాను. బట్ హీ వాజ్ వెరీ స్వీట్. ఏం అనలేదు. ఏం పీకడం లాంటివి చేయలేదు. అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ జిమ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారన్నాను కదా! వాళ్ళ బ్రదర్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు. ఒక నలుగురు అబ్బాయిలు. వాళ్ళైతే తారక్‌తో ఎలా ఆడుకున్నారంటే, ఐ లైక్ మై లిటిల్ కజిన్. ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ ప్లే విత్ హిమ్ అని దే వర్ సో పాంపరింగ్ హిమ్. చిన్నప్పుడు బొమ్మకి డ్రెస్ వేయడము, యాక్సెసరీస్ చేయడము వాస్ మై ఫేవరెట్ థింగ్. అలాంటిది ఇప్పుడు నా బాబే ఒక బొమ్మలాగా ఉంటాడు. వాడికి ఇవంతా చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మా అత్తయ్య వాళ్ళకి కృష్ణాష్టమి అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలా ఇంట్లో ఉన్న పిల్లల్ని డ్రెసప్ చేస్తాము. అబ్బాయి అయితే కృష్ణుడిలాగా, అమ్మాయిలైతే రాధా ఆర్ గోపికలాగా డ్రెసప్ చేస్తాము అని చెప్పాను. స్టీవ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టము. అంటే నేను చెప్పే విధానం అలా చెప్తానేమో వాళ్ళకి చాలా నచ్చుతుంది. నేను ఎప్పుడు ఏ ఇండియన్ ఈవెంట్ చేస్తాను అన్నా వాళ్ళు కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవుతారు. బాగా ఎంజాయ్ చేస్తారు. నా శ్రీమంతం ఇండియన్ వేలోనే చేసుకున్నాను. అండ్ బాబుకి అన్నప్రాసన చేసేటప్పుడు కూడా ఇండియన్ వేలోనే చేశాము. దే కంప్లీట్‌లీ ఎంజాయ్డ్ ఇట్. ఎప్పుడు కూడా ఏంటిది అని ఇబ్బంది పడుతున్నట్టు దే వర్ నెవర్ లైక్ దట్. ఏంటది? నేనేం చేయగలను? నేనేం చేయాలి? అని ఎక్సైటెడ్‌గా క్వెషన్స్ అడిగి దే ట్రై టు బీ ఇన్వాల్వ్డ్ మోర్ అండ్ మోర్. నాకు ఆ క్వాలిటీ చాలా నచ్చుతుంది మా ఇన్‌లాస్‌లో. ఫైనల్లీ తారక్ అయితే రెడీ అయిపోయాడు యాస్ ఎ బేబీ కృష్ణ. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. వాడు చాలా ఓపికతో డ్రెసప్ అయ్యాడు. అండ్ ఫ్లూట్‌నయితే అసలు నోట్లో నుంచి తీయలేదు. కొరికి కొరికి పెట్టాడు. ఫ్లూట్ కూడా వుడెన్. సో, నేను కూడా వదిలేసాను. లైక్ టీతింగ్‌కి వుడ్ మంచిదే. ఇట్స్ నాట్ లైక్ ప్లాస్టిక్. ఇంకా బాబుని తీసుకొని బయటకి వెళ్ళాం. వాడైతే చిన్ని కృష్ణుడిలాగా నిజంగానే మట్టి, గడ్డి తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. కానీ అస్సలకి అల్లరి చేయలేదు, గోల చేయలేదు, పీకలేదు. హి జస్ట్ ఎంజాయ్డ్. ఆల్ హి వాంటెడ్ వాస్ ఆ గడ్డి పీకి నోట్లో పెట్టుకోవాలి. అక్కడ పడిన ఆకులు తీసుకొని కొరకాలి. దట్స్ వాట్ హి వాంటెడ్ టు డూ. మాకు యాక్చువల్లీ వర్షం ఉన్నింది ఇవాళ. వర్షం రాకముందే మంచి పిక్చర్స్ తీయాలి అనే వరీ ఉన్నింది. నేనసలకి ఫుడ్ కూడా తినడం స్టార్ట్ చేయలేదు. అక్కడ ఫ్యామిలీ మొత్తం దే వర్ జస్ట్ హావింగ్ సమ్ స్నాక్స్, నాచోస్ ఇంకా డిప్స్ అలాగా. నేనేమో బాబుని ఇంకా పిల్లల్ని పెట్టి ఇలాగ ఫోటోస్, వీడియోస్ తీస్తూ అలా ఎంజాయ్ చేశాను. దిస్ ఈజ్ మై ఫన్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ మీ హ్యాపీ. వాడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో అసలకి. ఈ పిల్లలు మా జిమ్ వాళ్ళ బ్రదర్‌కి గ్రాండ్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళందరూ వాడిని చాలా ప్యాంపర్ చేశారు. దే ఆల్ వేర్ వెరీ నైస్. పెద్దయిన తర్వాత మా స్కూల్‌లోనే జాయిన్ అవ్వు. నిన్నెవరు బుల్లీ చేయకుండా చూస్తాము. మేము నిన్ను చూసుకుంటాము అని దే వర్ సో నైస్. వాళ్ళందరూ వి లైక్ అవర్ న్యూ కజిన్. వి లైక్ అవర్ లిటిల్ కజిన్. ఐ లైక్ ద బేబీ అని. దే వర్ సో నైస్ ప్లేయింగ్ విత్ హిమ్ ఆల్ ద టైమ్. ఫైనల్లీ ద మెయిన్ ఘట్టం విచ్ ఈస్ ఫోటో సెషన్. ఇది లేకుండా ఏ ఈవెంట్ అన్నా అవుతదా మనకి? సో, బాబుకి ఫోటోస్ తీయాలి అని చెప్పి నేనే ఫోటోగ్రాఫర్. నేను యాక్చువల్లీ 2020లో కెమెరా కొనుక్కున్నాను. మెయిన్ రీజన్ ఏంటి అంటే, రేపటి రోజు నాకు పిల్లలు పుడితే
ఐ షుడ్ బి ద వన్ టు బీ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద బెస్ట్ మూమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ బర్త్‌డేస్‌కి, స్పెషల్ ఈవెంట్స్‌కి ఆబ్వియస్‌గా ఫోటోగ్రాఫర్స్‌ని హైర్ చేసుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్‌కి కూడా హైర్ చేసుకోవాలంటే ఎలా చెప్పండి? సో, ఐ వాంటెడ్ టు డెవలప్ దట్ స్కిల్. నాకు ఇన్ జనరలే పిక్చర్స్ దిగడము ఇష్టము, తీయడము ఇష్టము. సో, వై నాట్ హావ్ ఎ కెమెరా అని అనుకోని ఐ గాట్ ఎ కెమెరా బ్యాక్ దెన్. అలాగా వాళ్ళకి, వీళ్ళకి తీస్తూ, చెట్లకి, పుట్లకి తీస్తూ అలా ఎక్స్‌పీరియన్స్ కొంచెం గెయిన్ చేసుకొని, ఈరోజు నా బాబుకి నేనే పిక్చర్స్ తీసుకుంటున్నా. కానీ ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను అందరికీ పిక్చర్స్ తీస్తాను. నేను తీసే దాంట్లో 50% క్లియర్‌గా కూడా నాకు ఎవరు తీయరు తెలుసా? అంటే తీస్తారు, ఎఫర్ట్స్ పెడతారు. కానీ అది టాలెంట్ అందరికీ ఉండదంటారు చూడండి. అలాగా అంటే ఐ యామ్ జస్ట్ కిడింగ్. సో, మేబీ నా విజన్‌కి నాకు ఎలా అయితే పిక్చర్ నచ్చుతదో అలాగా తీయకపోవచ్చు. అప్పటికి నేను పెట్టి యాంగిల్ పెట్టి జస్ట్ క్లిక్ చేయండి అని చెప్పి కెమెరా ఇచ్చి వెళ్తా. సో, స్టీవ్ అయినా, మా మమ్మీ అయినా ఎవరైనా వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేస్తారు. బట్ ఔట్‌కమ్ నా ఔట్‌కమ్ లాగా రాదు. సో, ఇది అండి మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. I hope you enjoyed watching this video. Thank you so much for watching. I hope all of you have a wonderful week ahead. God bless all of you. God bless America. Jai Hind.